వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో విటమిన్స్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు మరియు ఏ విటమిన్లో మరి ఏ పదార్థంలో ఏ ఆమ్లాలు ఉంటాయి అనేటటువంటి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, విటమిన్ పుట్టుపూర్వోత్తరాలు 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. విటమిన్స్ను కనుగొన్నది హెచ్.జి. హాప్కిన్స్ 1912వ సంవత్సరంలో. మరి విటమిన్స్కు నామకరణం చేసింది ఫంక్ 1912వ సంవత్సరంలోనే. విటల్ ఎమైనీని కనుగొన్నది ఫంక్. అంటే విటమిన్కు నామకరణం చేసింది విటల్ ఎమైనీని కనుగొన్నది ఫంక్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ సి. ఈ విటమిన్ సిని కనుగొన్నది జేమ్స్ లిండ్ జెంట్ గ్యార్టీ. కాబట్టి జేమ్స్ లిండ్ జెంట్ గ్యార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక B11 విటమిన్ ఎంను కనుగొన్నది యల్లాప్రగడ సుబ్బారావు. క్యూ విటమిన్ కనుగొన్నది ఆరాల్డ్ క్రిక్. కాబట్టి క్యూ క్రిక్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆరాల్డ్ క్రిక్ కనిపెట్టాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక డి విటమిన్ కనుగొన్నది మెక్కలం. కాబట్టి డి మెక్కలం అనేటటువంటి ఫ్రెండ్ మనకున్నాడు. డి మెక్కలం అనే ఫ్రెండ్ మనకు ఒకళ్ళు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఈ విటమిన్ కనుగొన్నవారు ఇవాన్స్ బిషప్ ఈ విటమిన్ను కనుక్కున్నాడు. కాబట్టి ఇవాన్స్ బిషప్ కూడా మనకు స్నేహితుడు ఉన్నాడు. అంటే డి మెక్కలం, ఇవాన్స్ బిషప్ మనకు ఫ్రెండ్స్ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కే విటమిన్ కనుక్కున్నవారు డాయ్సీడామ్ అనేటటువంటి ఫ్రెండ్ కూడా మనకున్నాడు. అంటే డి మెక్కలం అనే ఫ్రెండు, ఇవాన్స్ బిషప్ అనే ఫ్రెండు, డాయ్సీడామ్ అనే ఫ్రెండు, ఆరాల్డ్ క్రిక్ అనే ఫ్రెండు. B11 విటమిన్ కనుక్కుంది యల్లాప్రగడ సుబ్బారావు. జేమ్స్ లిండ్ జెంట్ గ్యార్టీ అనేటటువంటి వారు మనకు స్నేహితులుగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని మర్చిపోకుండా ఉంటాం. మరి అదేవిధంగా ఇక మరొక విషయం, మనకు వివిధ ఆమ్లాలు లభించే పదార్థాలు చాలా ప్రాధాన్యతమైనటువంటి టాపిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉసిరి ఆస్కార్బిక్ ఆమ్లం. ఉసిరిలో లభించేది ఆస్కార్బిక్ ఆమ్లం. లభించే విటమిన్ సి విటమిన్. నిమ్మ నారింజ సిట్రిక్ ఆమ్లం. దీనిలో కూడా సి విటమిన్ లభిస్తుంది. ఆపిల్ మాలిక్ ఆమ్లం. వేరుశెనగ అరాకిడినక్ ఆమ్లం వేరుశెనగలో లభిస్తుంది. ఈ వేరుశెనగలో ఉండే విటమిన్ B3. చింతపండు టోర్ఫారిక్ ఆమ్లం. పుల్లటి పెరుగు లాక్టిక్ ఆమ్లం. ద్రాక్ష వెనిగర్ ఎసిటిక్ ఆమ్లం. చేమలు ఫార్మిక్ ఆమ్లం. టమాటా ఆక్సాలిక్ ఆమ్లం మరియు సి విటమిన్ లభిస్తుంది. చెర్రీ ఎలాజిక్ ఆమ్లం. వెన్న బ్యూటరిక్ ఆమ్లం. ఈ వెన్నలో బ్యూటరిక్ ఆమ్లం మరి విటమిన్ DA. కాబట్టి వెన్న బ్యూటరిక్ ఆమ్లం, DA విటమిన్స్ ఇందులో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. పత్తి లినోలిక్ ఆమ్లం. పత్తి నూనెలో ఈ విటమిన్, సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా ఈ విటమిన్ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్తగా లావోయిజర్, ఫ్రాన్స్ దేశానికి చెందిన లావోయిజర్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినటం వలన నయం చేయవచ్చు అని
1782లోనే జేమ్స్ లిండ్స్ అనే మరి శాస్త్రవేత్త, అంటే ఏ విటమిన్ను కనిపెట్టింది కూడా సి విటమిన్ను కనిపెట్టింది కూడా ఈ జేమ్స్ లిండ్ మరియు జెయింట్ గ్యార్టీ అనేవారు ఇద్దరు కలిసి కనిపెట్టారు విటమిన్ సిని. కాబట్టి ఈ విటమిన్ సి లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి స్కర్వీ వ్యాధి. ఈ స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వలన నయం చేయవచ్చు అని చెప్పింది జేమ్స్ లిండ్స్ 1782 సంవత్సరంలో. ఇక జంక్ ఫుడ్ అనే పదం మనం ఎక్కువగా తరచుగా వింటున్నాం ఇటీవల కాలంలో. జంక్ ఫుడ్ అనగా కేక్స్, బిస్కెట్స్ మరియు సమోసాలు, శాండ్విచ్లు, బర్గర్లు, న్యూడిల్స్, జామ్ మొదలైనటువంటి వాటిని మనం జంక్ ఫుడ్స్గా పిలవాలి. కేక్, బిస్కెట్, జామ్, న్యూడిల్స్, శాండ్విచ్, బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు మొదలైనవి జంక్ ఫుడ్స్. ఈ జంక్ ఫుడ్స్ అనారోగ్యాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి ఫుడ్స్ తీసుకున్న వారు స్థూలకాయాన్ని ఇస్తాయి. కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అరుదుగా తినాల్సిన ఆహారాలు ఐస్ క్రీములు, కేకులు. తగినంతగా తినాల్సినవి గుడ్లు, మాంసం. ఎక్కువగా తినాల్సినవి పండ్లు, కూరగాయలు. కావలసినంతగా తినాల్సినవి ధాన్యాలు. కాబట్టి తగినంతగా తినాల్సినవి గుడ్లు, మాంసం. కావలసినంతగా తినాల్సినవి ధాన్యాలు. ఎక్కువగా తినాల్సినవి పండ్లు, కూరగాయలు. అరుదుగా తినాల్సిన ఆహారాలు ఐస్ క్రీమ్, కేకులు. ఈ విధంగా మరి ఈ అంశాలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఒకవైపున ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మరో ప్రక్క మరి పోటీ పరీక్షల్లో అడిగినటువంటి విషయాలను మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు మరి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.